అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పూజిత థాట్స్. నేను మీ పూజిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. సో నేను ఈ మధ్యలో అయితే వీడియో చేయకపోవడానికి అయితే కారణాలు అయితే ఉన్నాయి. సో ఆ కారణం ఏంటో అనేది మీరు లాస్ట్ లో వీడియోలో చూస్తారు కదా. అండ్ ఇక మీకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే మీరు అక్క మీరు మా కోసం పూజ చేయరా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మీకోసం మీ అమ్మ గాని, మీ ఇంకెవరైనా గాని కూడా పూజ అనేది అంటే సంతానం పర్పస్‌లో చెప్తున్నా నేను. వాళ్ళు చేస్తే ఎంత రిజల్ట్ అనేది వస్తుందో అనేది తెలియదు కానీ, ఖచ్చితంగా మనం ఎవరైతే మనకి కావాలి అనుకుంటున్నాం. ఇప్పుడు నేను సపోజ్ నాకు సంతానం కావాలనుకున్నప్పుడు నేనే చేసుకోవాలి ఆ పూజ అనేది. ఎందుకంటే మనం చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆ ప్రసాదాన్ని, ఆ తీర్థాన్ని స్వీకరించడం వల్ల ఆ ఫలితం అనేది తొందరగా వస్తుందన్నమాట. అందుకోసమని చెప్తున్నాను. ఏ పూజ అయినా కూడా అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే ఎవరికైతే ఫలితం కావాలనుకుంటున్నారో వాళ్ళే చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పూజ పెళ్లి కాకుండా ఉంటారు చూడండి. పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళైనా అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా, నేను ఇప్పటివరకు అమ్మాయిలకి చెప్తున్నా అనుకుంటున్నారేమో, అబ్బాయిలు కూడా పెళ్లి కాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా పెళ్లి కావాలనుకునే వాళ్ళు ఈ పూజ చేసుకోండి. మీకు కూడా ఖచ్చితంగా త్వరలోనే మ్యారేజ్ అయితే అవుతుంది. అండ్ అమ్మాయిలు కూడా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా అంటే సపోజ్ కుజదోషం ఉందనుకోండి, కుజదోషం ఉన్నా కూడా ఈ పూజ చేయడం వల్ల మీకైతే ఆ ప్రభావం అనేది తగ్గి మీకైతే పెళ్లి తొందరగా కావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ పిల్లల కోసం చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలవకూడదు. ఎందుకంటే అంటే ఆ రోజు పూజ చేసినప్పుడు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగానే ఉండాలి. అండ్ మిగతా రోజులు ఆ రోజు ఓవలేషన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు కొంతమంది, కామెంట్ లో చూసాను నేను. అండ్ ఓవలేషన్ ఉంది అంటే ఆ రోజు మీరు పూజ చేయకండి. పూజ చేసి కలిస్తే మాత్రం ఆ రోజు పూజ అనేది ఏంటి లెక్కలోకి ఉండదు, లెక్కలోకి రాదన్నమాట. సో అది నేను చెప్పేది. అట్లా ఎట్లా మరి అట్లా అంటే ఓవలేషన్ డాక్టర్స్ చెప్పింది కూడా వినాలి కదా అంటే, మనం డాక్టర్స్ చెప్పింది వినాలన్నప్పుడు ఆ రోజు అయితే పూజ ఆపాల్సి ఉంటది. ఎందుకంటే కలవద్దు అనే నియమం ఉంది కదా. సో అదన్నమాట. అండ్ ఇంకొకటి అంటే నాన్ వెజ్ తినొచ్చా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. సో నాన్ వెజ్ అయితే తినకూడదు. ఏ రోజైతే మనం మంగళవారం రోజు పూజ చేస్తామో ఆ రోజు అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే తినకూడదు. మిగతా రోజులలో తినొచ్చు. నెక్స్ట్ మంగళవారం వరకు ఉన్న మధ్యలో అయితే అంటే మధ్యలో అన్ని వారాలు తినకూడదా అంటే అలా ఏం లేదు. జస్ట్ మంగళవారం మాత్రమే తినొద్దు. అంటే మనం ఒక మంగళవారం చేశాక ఇంకో మంగళవారం కూడా వచ్చే వరకు ఆ రోజులన్నీ కూడా తినొద్దా అనేసి వాళ్ళకి డౌట్ ఉంది. సో అలా ఏం లేదు. ఏ రోజైతే మనం పూజ చేస్తామో ఆ రోజు మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అండ్ మంచం మీద పడుకోకుండా ఉండాలన్నమాట. కిందనే పడుకోవాలి. అండ్ ఈ కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అన్ని నియమాలు చెప్తున్నాను అన్నమాట. కొంతమంది ఉల్లిగడ్డ తినొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఫ్రాంక్లీ చెప్పాలంటే కొంతమంది అయితే తినరు. కానీ నేను చెప్పాను కదా, నాకు తెలిసిన వాళ్ళైనా నేనైనా కూడా మేము నైట్ అయితే రైస్ తిన్నాము, లేకపోతే చపాతీ తిన్నాము. అంటే వీలున్న వాళ్ళు అంటే వాళ్ళకి ఓకే మేము చేయగలుగుతాము అన్న వాళ్ళు అయితే చపాతీ తిన్నారు. లేదు అన్న వాళ్ళు మొత్తానికే ఇక అంటే వాళ్ళు బాగా నిష్ట చేసే వాళ్ళు మొత్తము పండ్లతోటే ఉన్నారన్నమాట. అంటే ఫ్రూట్స్ తినేసే ఉన్నారు. కొంతమంది ఏమో చపాతీ తిన్నారు. ఇక నేను చెప్పాను కదా, నేను సాయంకాలం తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత అయితే నేనైతే అన్నం తిన్నాను. అయితే మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఫస్ట్ వీక్ ఎట్లా చేస్తామో అన్ని వీక్స్ కూడా అట్లనే చేయాలి. ఒకవేళ మీరు ఫస్ట్ వీకే కదా నేను ఉపవాసం ఉంటాను, మొత్తం ఫ్రూట్స్ తిని ఉంటాను అనుకున్నారు అనుకోండి, మిగతా వీక్స్ కూడా అలాగే ఉండాల్సి ఉంటది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఎలా చేశారో అలాగే చేయాల్సి ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒక దగ్గర అంటే ఇప్పుడు మీరు మనం ఉన్న ప్లేస్ లో ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, హైదరాబాద్ లో చేశారు, ఒక 4 వారాలు చేశారు అనుకోండి. నెక్స్ట్ మీరు పక్కకున్న వరంగల్కి వెళ్ళారనుకోండి, వరంగల్లో ఉన్న ఆ దేవస్థానంలో ఇంకా 3 వారాలు చేయొచ్చు అనే డౌట్ కూడా ఉంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఒక ఊర్లో చేసి ఇంకో ఊర్లో చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. అట్లా చేయొద్దు. మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడనే ముగించాలి పూజ అయితే. అట్లా అయితేనే స్థల ప్రభావం, అక్కడ ఉన్న దేవుడి ప్రభావం అనేది మన పైన ఉంటది అన్నమాట. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. నేను కూడా ఒకసారి అయితే అలానే చేశాను. కొన్ని రోజులు మా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాను. నేను ఇంత ముందుకి చూపించాను హనుమాన్ టెంపుల్లో.
ఇక తర్వాత అక్కడికెళ్ళాను. కానీ అక్కడ ఆ రోజు అప్పుడైతే ఫలితం రాలేదు. సో, అందుకని నేను ఫేస్ చేశాను గదా! పర్సనల్‌గా. అలా చెప్పేసి నేను మీకు జెప్తున్నాను. సో, మీకు వీలున్న రోజే అంటే మీకు వీలున్నప్పుడు మాత్రమే స్టార్ట్ జేసుకోండి. ఎక్కడ జేసినా గూడా ఒక్క దగ్గరనే జేయాలి. పూజ అయితే పూర్తి జేయాలి. ఇంకొకళ్ళు ఇంకొకటి ఏంటంటే మెయిన్ టాపిక్ ఇద్దామని జెప్పేసి నేను ఈ వీడియో జేస్తున్నాననమాట. ఒక అమ్మాయి ఏం జేసిందంటే తనకి పుత్ర సంతానం గావాలని జెప్పేసి మంగళవారం రోజు పూజ చేపిచ్చుకుందామని జెప్పేసి పంతులు గారినైతే అడిగిందంట. ఆ పంతులు గారైతే ప్రతి మంగళవారం 2000 ఒక రూ. 100 ఇయ్యాలి అని జెప్పిండంట. సో, మీరలాంటివేం పెట్టుకోకండి. ఎందుకంటే డబ్బులసలకి మీరు ఎందుకంటే అందరూ ఉండాలని లేదు గదా! అందరి దగ్గర ఉండాలని లేవు గదా డబ్బులు. సో, ఎవరు గూడా అట్లా అడగరు. అట్లా అడిగిన దగ్గర మీరసలు పూజ జేయకండి. నెక్స్ట్ వేరే ఎక్కడైనా టెంపుల్‌లో జూసుకోండి అనేది నా సలహా అనమాట. అండ్ 2000 ఒక 100 అడిగిందని చెప్పాను గదా! అలా అంత కమర్షియల్‌గా ఎలా తయారవుతున్నారో అయితే ఈ కలికాలం అనుకుంటా. ఇది అందుకే అట్లా. సో, మీరైతే ఎక్కడ పూజ చేసినా గూడా ఆ పూజ అన్ని వారాలు అయిపోయేదాకా అక్కడున్న పంతులు గారితో అయితే చెప్పకండి. లాస్ట్ వారం ఉంటది గదా! ఆ లాస్ట్ వారం మాత్రమే ఒకవేళ మీకు రీజనబుల్ రేట్ చెప్తేనే చేపిచ్చుకోండి. లేదంటే మీరు చేసి స్వామి నాకింతే ఉంది అని జెప్పేసి ఆ స్వామికి ఏదో ఒకటి అక్కడున్న పరిసరాల్లో ఏదో ఒకటి తక్కువుంటది గదా! ఆ తక్కువున్నది నేను జేపిస్తాను. లేదా హుండీలో వేస్తాను. చందా రాయిస్తాను అని జెప్పేసి మొక్కుకోండి. ఒకవేళ కమర్షియల్ పంతులైతే. అంటే అందరు కమర్షియల్ ఉంటారు అనట్లేదు. కానీ ఇంత భక్తులమంతా గూడా ఇట్లా ఏంటి అంటే అందరి భక్తుల మీద ఇట్లా ఒక రోజుకి ఒక వారం అంటే మంగళవారం ఒక్క రోజుకి 2000 ఒకొంద అంటే ఎవరికైనా ఎట్లా అనిపిస్తది జెప్పండి. సో, పూజ చెయ్యాలనే థాట్ గూడా ఉండదు ఇంగా. అరే! ఇన్ని పూజలు జేసినా అంటే పూజ చేయడానికి గూడా ఇన్ని డబ్బులయితున్నాయని జెప్పేసి అనుకుంటారు గదా! అందుకే ఏమో బహుశా మన హిందూ మతం నుండి అందరూ కన్వర్ట్ అయిపోతున్నారు. ఇంకా వేరే దాంట్లో అట్లా ఉండరా అంటే అట్లా గూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు తెలవదు మనకైతే. కానీ మన ముందు జరిగే కొన్ని పరిణామాల వల్ల మనకి ఆహ్, ఆ థాట్ అనేది వస్తదన్నమాట. సో, నేను జెప్పేదేంటంటే డబ్బులు ఎక్కువగా అడిగినప్పుడు అక్కడ స్కిప్ జేసేయండి. వేరే దగ్గర జూసుకోండి. ఎందుకంటే స్వామివారు అలా ఏం అనుకోరు. డబ్బులిస్తేనే డబ్బులిచ్చి చేపించుకుంటేనే పూజ అనైతే ఉండదు. మనం మెయిన్ ఏం బెట్టినా ఆఖరికి ఆ స్వామికి చిన్న ఇంత బెల్లం ముక్క పెట్టి ఆ స్వామి కోరుకున్నా గూడా ఆ స్వామి మన పైన దయ ఉంచుతారు. కరుణిస్తారు ఆ స్వామి. ఆయనకి పెద్ద పెద్ద అన్ని పండ్లు, ఈ పువ్వులు, పూజా పురస్కారాలు ఇవన్నీ ఇయ్యాలని ఉండదు. ఆ స్వామికి భక్తితో కనీసం మనం చెంబెడు నీళ్లు పోసినా గూడా అది మనం భక్తితో పొయ్యాలి. పంచామృతాలు ఎలాగో మనకి అవైలబుల్ గానే ఉంటాయి. మనం తీసుకెళ్ళి పోస్తే సరిపోతుంది. నైవేద్యం ఒక ఫ్రూట్ పెట్టండి. ఏదో ఒక ఫ్రూట్ పెట్టండి. మీ దగ్గర ఫ్రూట్ లేదా బెల్లం ముక్క పెట్టండి. లేదా అరటిపండ్లయితే చీప్‌గానే దొరుకుతాయి గదా! సో, అరటిపండ్లైనా పెట్టండి. అది నేను జెప్పేది. సో, ఎక్కడైనా గూడా భక్తి అనేది మెయిన్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అక్క ఉండేది మా ఊర్లో అయితే. తను మ్యారేజ్ కోసమయితే ఈ పూజ చేసిందన్నమాట. వాళ్ళకి అసలకి ఫుడ్ కూడా అంటే సరిగ్గా ఉండదు. అంటే వాళ్ళ దగ్గర అంటే ఫైనాన్షియల్ స్టేజ్ అనేది అంత బాగాలేదన్నమాట. తను ఏం చేసేదంటే పూజ చేసేదా, పూజ చేసినా కూడా అక్కడ ఫ్రూట్స్ ఏం పెట్టేది ఓన్లీ అరటిపండ్లు మాత్రమే పెట్టేది అంతే. ఇగ ఆ స్వామి కరుణించిండు కదా! మరి ఆమెకి మ్యారేజ్ అయింది. ఆమె 11 వారాల్లో, 16 వారాల్లో మొక్కుకుంది. ఆ 16 వారాల లోపలే మ్యారేజ్ అయిపోయిందన్నమాట. లాస్ట్ వారం వరకి తన హస్బెండ్‌తో వచ్చి పూజ చేసింది. సో, అది. అంటే మన స్తోమత ఎంతున్నా కూడా మన దగ్గర ఉన్నది మనం భక్తితో పెట్టాలి ఆ స్వామికి. అప్పుడు ఆ స్వామి కరుణిస్తారు. అండ్ ఇదన్నమాట. ఎవరికైతే మ్యారేజ్ కాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పూజ చేయండి. మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తది. మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఖచ్చితంగా ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి చూడండి. మీకు ఆ రిజల్ట్ అనేది మీరే చెప్తారు. కానీ మీరు మీరు అయిపోయిన తర్వాతకి మీ కోరిక తీరిన తర్వాతకైతే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ కోరిక తీరింది అని చెప్పేసి అందరికి తెలవాలి కదా! అంటే ఆ స్వామి మీద ఇంకా నమ్మకం అనేది పెరుగుతది అందరికి గూడా. అంటే అందరూ నాకు తెలిసిన వాళ్ళందరూ గూడా చేశారు. ఇప్పటికి గూడా ఆయనని నమ్ముకునే వాళ్ళు ఆయన ఫోటో ఎప్పటికి ఇంట్లో ఉంటదన్నమాట. మా ఇంట్లో గూడా ఉంటది. విగ్రహం ఉంటది, ఫోటో ఉంటది. అట్లా అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి మహిమలైతే ఆయనని ఒక్కసారి నమ్మితే ఆయన ఇక ఎప్పుడు విడవడు. ఎందుకంటే మనం ఆయనని భక్తితో ఎప్పుడు కొలిచినా గూడా ఆయన మనల్ని కరుణిస్తాడన్నమాట. అది నేను చెప్పదలుచుకునేది.
అది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఆ స్వామి పూజ చేసే టైం వచ్చిందంటేనే మనకి సంతానం అయ్యే టైమా, లేకపోతే పెళ్ళయ్యే టైమా, లేకపోతే ఉద్యోగం వచ్చే టైమా వచ్చినట్టు అన్నమాట. మీరు పూజ చేయలేకపోతున్నారు అంటారు చూడండి, అది ఇంకా టైం రానట్టు. దానికి అర్థం ఏంటి అంటే, ఎందుకంటే నేను త్రీ త్రీ ఇయర్స్ అయితే నేను మరి నాకు తెలుసు కదా చేయొచ్చు కదా, కానీ చేయలేదు. ఎందుకు? టైం రావాలి దేనికైనా. మధ్యలో చేశాను కానీ అది చెప్పాను కదా, ఒక దగ్గర ఒకసారి ఒక దగ్గర ఒకసారి చేసేసరికి వర్కౌట్ కాలేదు. అట్లా నేను మళ్ళీ అక్కడ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు అంటే వేరే వాళ్ళు దానదోషం కోసం ప్రతిష్ఠ చేసిన విగ్రహాలకి చేశానని చెప్పాను, అదొక రీజన్. అట్లా. కానీ టైం రావాలి దేనికైనా. టైం వచ్చినప్పుడే మనం ఈ పూజ స్టార్ట్ చేస్తాం. అండ్ పూజ స్టార్ట్ చేస్తామంటే ఖచ్చితంగా పూజ పూర్తయిన తర్వాత నెల రోజులకైనా లేదా ఖచ్చితంగా మీకైతే తొందరగానే మీ కోరిక అయితే నెరవేరుతుంది. ఇదైతే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను అన్నమాట. అండ్ చెప్తున్నాను కదా, మా మరిదికి కూడా 11 వీక్స్ 11 వీక్స్ పూజ చేయమని చెప్పాను. చెప్పంగా టైం వచ్చినప్పుడు చేసిండు అన్నమాట మా మరిది కూడా, అంటే పెళ్లి కోసము. అలా చేసిన తర్వాతకి 6 వారాలకే నాకు మ్యాచ్ అయితే వచ్చింది మా మరిదికి. సో ఇక మిగతా వారాలు 4 ఇంకా 2 3 వారాలు ఉన్నాయి అనగానే తన వయసుతో కలిసి చేసిండు అనమాట. అట్లుంటది. అండ్ మా హస్బెండ్ కూడా చూడండి, ఆయన కూడా అంతే. 5 వారాలు అయిపోయినాయి, 6 వారంకి నేను ఆయనకి పరిచయం అయినాను అన్నమాట. మమ్మల్ని కలిపింది కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి. అండ్ మీకు లాస్ట్ లో ఒక విషయం చెప్తానని చెప్పాను కదా, ఆ సుబ్రహ్మణ్య స్వామి అయితే మళ్ళీ మమ్మల్ని అయితే కరుణించాడు. నేను ఏ విషయం మీద అంటున్నానో అయితే మీకు అర్థమై ఉంటది. అర్థమైన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. మధ్యలో బ్రేక్ ఇచ్చాను అన్నమాట. అంటే కొన్ని చెప్పాను కదా, సుబ్రహ్మణ్య స్వామి కరుణించాడు, మళ్ళీ ఆ స్వామి మళ్ళీ రాబోతుండేమో, అందుకని వీడియోస్ అయితే మధ్యలో ఇలా డిలే అయినాయి అన్నమాట. దేని గురించి చెప్పానో అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది వీడియో ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇదన్నమాట స్టోరీ అయితే. అండ్ పెళ్లి కాని వాళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు పుట్టిన వాళ్ళందరికీ పిల్లలు పుట్టాలి, ఎవరు ఏం కోరుకున్న వాళ్ళకి అన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఆ స్వామిని అయితే నేను కూడా కోరుకుంటున్నాను అన్నమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుందని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఇంకా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే, మన ఛానల్లో ఉన్న వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. ఇది మరి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.